ఈశ్వరాచార్యని మరి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే బీసీ సంఘాలు అన్నీ వచ్చాయి, మరి జాతీయ అధ్యక్షులు కానీ తీర్మార్ మల్లన్న గారు అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక యువకుడు, ఉత్సవవంతుడు యువకుడు మరి ఎలక్షన్ల కోసమే తన ప్రాణత్యాగం చేసుకున్నాడు. మరి ఆ చావు బతుకుల మధ్య ఉండండి, తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాము. ఎందుకంటే ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. మరి ఇదివరకు మేము రాత్రే మాట్లాడుతుంటే ఏమంటుండు, తెలంగాణ కోసం మన శ్రీకాంత్ గారు ఏ విధంగా చనిపోయిండో ఈ బీసీ రిజర్వేషన్ కోసం నేను చనిపోతాను అన్న అంటుండే నాతోటి. ఆ విధంగా చావు బతుకుల మధ్య ఉన్న ఆ వ్యక్తిని ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ విధంగా జరిగింది. మరి దీనికంతా ప్రభుత్వం బాధ్యత వహించాలి, తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి, మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. జంటనగర్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు కానీ బీసీ సోదరులు అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి ఆ వ్యక్తిని చూసి మరి ఆ వ్యక్తికి పరామర్శించాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా ప్రాబ్లం, ఎందుకంటే మేము త్యాగాలు మాయి భోగాలు మీ అనే విధంగా ఉన్నాయి. ఇదంతా దారుణం. మరి ప్రభుత్వం తక్షణమే మరి శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ మంత్రి మాట్లాడుతూ 50 లక్షల ₹1 కోటి ఇస్తే తక్కువనే, మరి ఆ ఫ్యామిలీని మొత్తం ఆదుకోవాలి, ₹1 కోటి వాళ్ళకి అందించాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని మీ ద్వారా కోరుతున్నాం. మేము సాయంత్రం వరకు ఊరుకోము, ఇక్కడనే కూర్చుంటాం. మా వ్యక్తులందరికీ పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు, విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ పాల్గొనాలని కోరుతున్నామండి. నమస్కారం.